హలో అండి. మొన్న మన క్లాస్లో మనం పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా గురించి డిస్కస్ చేసుకున్నాము. దాని మీద అప్లికేషన్స్ ఈరోజు తెలుసుకుందామండి. సో అందులో ఫస్ట్ అప్లికేషన్ వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఇది వెక్టార్ ఫామ్లో రాసుకుంటే మనకి v ఈజ్ ఈక్వల్ టు vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. సో హియర్ vx అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ డైరెక్షన్లో బాడీ అనేది వెలాసిటీ కాబట్టి మనకి vx ఇజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. అలాగే హారిజంటల్లో మనకి ఎంత వెలాసిటీ వెళ్తుంది, యూ కాస్ థీటా అనే వెలాసిటీ వెళ్తుంది. నెక్స్ట్ vy కావాలి మనకి. vy కావాలంటే మనకి ఫార్ములా ఉంది v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఆ ఈక్వేషన్ నుంచి vy ఈజ్ ఈక్వల్ టు uy ప్లస్ ఏటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ వెళ్తుంది బాడీ అనేది, యూ సైన్ థీటా అనే వెలాసిటీ వెళ్తుంది. సో vy ఇజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. సో ఇన్ వర్టికల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఎంత అవుతుంది అంటే మైనస్ జీ ఇంటూ టీ. సో ఇక్కడ vx వచ్చింది, అలాగే vy వచ్చింది. ఈ రెండింటిని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v is equal to u cos theta into I cap plus u sin theta minus gt into j cap. సో ఇది వెక్టార్ ఫామ్. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v is equal to root of vx square plus vy square. here vx అంటే ఇక్కడ u cos theta, vy అంటే u sin theta మైనస్ gt. సో u cos theta హోల్ స్క్వేర్ ప్లస్ u sin theta మైనస్ gt హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. అండ్ డైరెక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది మనకి, ఇక్కడ రెండింటికి vxకి vyకి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది రిజల్టెంట్ వెలాసిటీ. సో tan alpha is equal to vy by vx. Here alpha is equal to ఏమవుతుంది, tan inverse vy by vx. ఇది వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఎట్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్. సో నెక్స్ట్ ఎట్ ఎనీ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ h ఇట్స్ వెలాసిటీ. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ దగ్గర వెలాసిటీ ఏమవుతుంది అంటే మళ్ళీ ఫామ్ ఏంటి మనకి, v ఈజ్ ఈక్వల్ టు vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. హియర్ vx అంటే మళ్ళీ మనకి u కాస్ థీటా. నెక్స్ట్ vy కావాలి కాబట్టి మనకి వర్టికల్ డిస్ప్లేస్మెంట్లో వెళ్తుంది. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ దగ్గర మనకి v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. ఆ ఈక్వేషన్ నుంచి మనకి vy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as. సో దెన్ vy ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, ఇక్కడ uy అంటే ఎంత వెలాసిటీ, ఇక్కడ మనకి యూ సైన్ థీటా, యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ యాక్సిలేషన్ ఎంత అవుతుంది మనకి వర్టికల్ డిస్ప్లేస్మెంట్లో, వర్టికల్ డైరెక్షన్లో మైనస్ జీ అవుతుంది. సో కాబట్టి మైనస్ జీ ఇంటూ ఎస్ అంటే కొంత హైట్ దగ్గర కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ 2gh. సో ఇక్కడ vx తెలుసు, vy తెలుసు. దెన్ v ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy అంటే రూట్ ఆఫ్ యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2gh ఇంటూ జే క్యాప్. ఓకేనండి, ఇప్పుడు మనకి రెండు అప్లికేషన్స్ అయినాయి పారాబోలా మీద. నెక్స్ట్ అప్లికేషన్స్ మనకి బాడీ చూడండి. మనకి ఏమవుతుంది, బాడీ అనేది కొంత హైట్ వరకు ట్రావెల్ చేస్తుంది, అంటే మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ని మనం h మ్యాక్సిమంతో డినోట్ చేస్తాం. సో మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి అసలు?
సో మ్యాక్సిమం హైట్ అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ట్రావెల్డ్ బిఫోర్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ జీరో. అంటే మనకి వెలాసిటీ జీరో అవ్వకముందు వరకు బాడీ అనేది ఎంత హైట్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్నే మనం మ్యాక్సిమం హైట్ అంటాం. సో దానికి ఈక్వేషన్ అనేది ప్రూవ్ చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బాడీ అనేది ఒక మ్యాక్సిమం హైట్ వరకు వెళ్ళింది. అంటే హైట్ వరకు వెళ్ళింది అంటే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది అక్కడ జీరో అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇనీషియల్ ఎంత వెలాసిటీతో వెళ్ళింది బాడీ అనేది u sin θ అనే వెలాసిటీతో వెళ్ళింది. u ఈజ్ ఈక్వల్ టు u sin θ. అక్కడ యాక్సిలరేషన్ ఇన్ వర్టికల్ డైరెక్షన్లో వచ్చేసరికి మనకి -g. s ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళింది, కొంత హైట్ వరకు వెళ్ళింది కాబట్టి దాన్ని h మ్యాక్సిమం అన్నాం. సో ఈ 4 ఈక్వేషన్స్ v u a s వీటిని అన్నిటిని యూజ్ చేసుకుని మనం v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. దీనిలో మనకి v అంటే ఎంతండి ఇక్కడ 0. సో కాబట్టి 0² - u అంటే ఇక్కడ u sin θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a అంటే ఎంత ఇక్కడ మనకి -g, s అంటే h మ్యాక్సిమం. సో మరి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ h మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు u² sin square theta by 2g. This is the maximum height. So maximum height when theta is equal to 90 degrees. సో 90 degrees దగ్గర ఈ మ్యాక్సిమం హైట్ అనేది ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది. అప్పుడు హెచ్ మ్యాక్సిమం ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే మనకి sin 90 అంటే ఎంత 1 కాబట్టి సో 1 ఇంటూ u²/2g, u²/2g. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం హైట్. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ని మనం T∑a తో డినోట్ చేస్తాము. టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏంటి, మరి మ్యాక్సిమం హైట్ వరకు బాడీ వెళ్ళింది, మరి వెళ్ళడానికి కొంత టైం పట్టింది కదా, ఆ టైంని ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఎసెంట్. ద టైమ్ టేకెన్ టు ఏ బాడీ టు రీచ్ ది మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ గ్రౌండ్. సో దీన్నే మనం టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటున్నాము. సో హియర్ మనకి మ్యాక్సిమం హైట్ వరకు వెళ్ళిందంటే ఎంత వెలాసిటీతో వెళ్ళింది బాడీ అనేది u sin θ. సో u ఈజ్ ఈక్వల్ టు u sin θ. నెక్స్ట్ మరి మ్యాక్సిమం హైట్ వరకు వెళ్ళింది, మరి అక్కడ వెలాసిటీ ఏమైంది 0 అయింది. సో కాబట్టి వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 0. వర్టికల్ డైరెక్షన్లోనే వెళ్ళింది కాబట్టి బాడీ a ఈజ్ ఈక్వల్ టు -g యాక్సిలరేషన్. ఇక్కడ టైం దేనికి ఈక్వల్ అవుతుందన్న మనం టైమ్ ఆఫ్ ఎసెంట్. సో మనకి uvat ఈ 4 ఈక్వేషన్ యూస్ చేసి మనకి ఫార్ములా ఏమొస్తుందంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. దాని ఇక్కడ v అంటే ఎంత 0. 0 ఈజ్ ఈక్వల్ టు u ఎంత వెలాసిటీ వెళ్ళింది ఇక్కడ u sin θ ప్లస్ a అంటే -g. టైం ఎంతకి ఈక్వల్ అయింది ఇక్కడ టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే T∑a. దెన్ g ఇంటూ T∑a ఈజ్ ఈక్వల్ టు u sin θ. దెన్ T∑a ఈజ్ ఈక్వల్ టు u sin θ by g. This is the time of ascent. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ వరకు వెళ్ళింది బాడీ, అక్కడి నుంచి మరి కిందకి ట్రావెల్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో టైమ్ ఆఫ్ డిసెంట్ దీన్ని T∑d తో డినోట్ చేస్తాము. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే మ్యాక్సిమం హైట్ టైం టేకెన్ టు ఏ బాడీ టు రీచ్ ది గ్రౌండ్. ఎక్కడి నుంచి ఫ్రమ్ మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్కి రావడానికి పట్టే టైంని మనం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాము. ఈ టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మళ్ళీ సేమ్ వెలాసిటీ వస్తుంది, సేమ్ టైం u sin θ by g. T∑d ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఎంత అవుతుంది u sin θ by g. సో దీన్ని ఎలాగ ప్రూవ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే TD ఈజ్ ఈక్వల్ టు ఎంత u sin θ by g. సో బాడీ అనేది మ్యాక్సిమం హైట్ నుంచి కిందకు వస్తుంది. సో అంటే ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది h మ్యాక్సిమం. s ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది h మ్యాక్సిమం. అండ్ వెలాసిటీ, మరి వెలాసిటీ 0 అయితేనే కదా బాడీ కిందకు వచ్చేది, కాబట్టి ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అండి
0. నెక్స్ట్ యాక్సలరేషన్, బాడీ అనేది ఇక్కడ మ్యాక్సిమం హైట్ నుంచి కింద పడుతుంది అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఈక్వల్ అండి. మరి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో యాక్సలరేషన్ ఎంత అవుతుంది అంటే a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ g. దెన్ s ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s అంటే ఇక్కడ మనకి h మ్యాక్సిమం. h మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ u అంటే ఎంత ఇక్కడ మనకి 0. సో కాబట్టి 0 ఇంటూ t 0 ప్లస్ హాఫ్ ఇంటూ a అంటే ఎంత ఇక్కడ ప్లస్ g. t అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, టైం అనేది కిందకి పడుతుంది కాబట్టి బాడీ అనేది టైమ్ ఆఫ్ డిసెంట్కి ఈక్వల్ అవుతుంది g td స్క్వేర్. సో h మ్యాక్సిమం అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎంత వచ్చింది ఇక్కడ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. u square sin square theta by 2g is equal to half into g into td square. Here మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ g అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటువైపు వచ్చేసరికి డివైడ్ అవుతుంది. సో t సఫిక్స్ d హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై g ఇంటూ g స్క్వేర్. దీని నుంచి మనకు కావాల్సింది టైమ్ ఆఫ్ డిసెంట్ టీ సఫిక్స్ డి. స్క్వేర్ అనేది ఎటు వెళ్తే ఏమవుతుంది రూట్ అవుతుంది, రూట్ అయితే మనకి ఏమవుతుంది దాని నుంచి బయటకు వస్తే టీ సఫిక్స్ డి ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ టైమ్ ఆఫ్ డిసెంట్. సో బాడీ అనేది మ్యాక్సిమం హైట్కి వెళ్ళిందంటే పట్టే టైం ఏమో టైమ్ ఆఫ్ అసెంట్, అదే హైట్ నుంచి గ్రౌండ్కి రావడానికి పట్టిన టైము టైమ్ ఆఫ్ డిసెంట్. దెన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మనకి టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ యూ సైన్ థీటా బై జీ. టైమ్ ఆఫ్ డిసెంట్ ఆల్సో యూ సైన్ థీటా బై జీ. దెన్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2u సైన్ థీటా బై జీ. ఓకే, హారిజంటల్ రేంజ్ అని చెప్పుకున్నాం. హారిజంటల్ రేంజ్ అంటే మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఎ బాడీ డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. దాని యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్లో బాడీ అనేది ఎంత రేంజ్ అయితే ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్నే అంటాం మనం హారిజంటల్ రేంజ్. సో దాని హారిజంటల్ రేంజ్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అయింది ఇక్కడ ఆర్కి ఈక్వల్ అయింది. హారిజంటల్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఎంత అవుతుంది అంటే 0 అండి. నెక్స్ట్ టైం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైం అనేది టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వల్ అయింది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. మరి ఇక్కడ యూ అంటే హారిజంటల్ డిస్టెన్స్లో మనకి డైరెక్షన్లో బాడీ అనేది ఎంత వెలాసిటీ ట్రావెల్ చేసింది యూ కాస్ థీటా. ఎస్ అంటే మనం ఏమనుకున్నాము ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టీ అంటే దేనికి ఈక్వల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వల్ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఎంత ఇక్కడ మనకి 0. సో 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది 0 అయిపోతుంది. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2u సైన్ థీటా బై జీ. సో దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ యూ స్క్వేర్ 2 సైన్ థీటా కాస్ థీటా అంటే మనకి ఫార్ములా వచ్చేసరికి సైన్ 2 థీటా డివైడెడ్ బై జీ. దిస్ ఈజ్ ద రేంజ్. మరి రేంజ్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees it will be maximum. ఓకేనండి, రిమైనింగ్ అప్లికేషన్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.